హాయ్ అండి. ఆహా అనిపిస్తాకు స్వాగతం. దీపం ఎందుకు పెట్టాలి? ఇదేం ప్రశ్న? దీపం ఎందుకు పెడతారు? దీపం పెట్టడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. దీపం పెట్టడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దేవుడి దగ్గర దీపాలు వెలిగించడం వల్ల బోలెడంత పుణ్యం వస్తుంది అంటూ ఇలాంటి సమాధానాలు ఎన్నో చెబుతారు. దీనికి ముందు నేనొక చిన్న ఉదాహరణ చెబుతాను. అది విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. పూర్వం మనిషికి నడక తప్పితే ఎలాంటి రవాణా సదుపాయం లేదు. రాను రాను ఎడ్ల బండి, సైకిల్, బైక్, కార్, ఫ్లైట్, రాకెట్ ఇలాంటివి ఎన్నో కనిపెట్టారు. వాటిని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. కానీ నడక మన సాంప్రదాయం, నడుచుకుంటూనే వెళ్ళాలి అంటూ అక్కడే ఆగిపోలేదు కదా. కాలం మారింది. దాంతోపాటు మన జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వెనుకటి కాలంలో మనకు వెలుతురు కావాలంటే దీపం వెలిగించాల్సింది. అందుకని మబ్బుల మరియు సంధ్యవేళ కాగానే ఇంటి ముందు, ఇంటి లోపల, ఇంటి వెనకాల దీపాలు వెలిగించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చిన్న స్విచ్ ఆన్ చేయగానే బ్రహ్మాండమైన వెలుతురు వస్తుంది. కానీ ఇప్పటికీ ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు, ఆడైనా మగైనా, హడావుడి పడుతూ ముఖ్యమైన పనులు పక్కన పెట్టైనా సరే దేవుడికి దీపం పెట్టాలి, పూజ చేయాలి, లేకపోతే ఏదో నేరమో ఘోరమో జరిగిపోతుంది అన్నట్టుగా భయపడిపోతుంటారు. పొద్దున్నే పూజ గదిలోకి వెళ్ళి ఆ దీపాలు తోమడానికి గంటైనా 2 గంటలైనా టైంకు టిఫిన్ చేయకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. అలాంటి వారి కోసమే ఈ నా వీడియో. మంచి అనిపించింది పాటించండి, అనవసరం అనుకున్నది వదిలివేయండి. ఇది వెనకటి నుంచి వస్తున్న ఆచారం, పాటించకపోతే ఎలా అని అనుకోవద్దు. అప్పటి వాళ్ళకి అది అవసరం, కానీ ఇప్పుడు మనకి ఆచారమై కూర్చుంది. అందుకని పొద్దున సాయంత్రం దీపాలు వెలిగించాల్సిన అవసరం అస్సలు లేదు. వాటి స్థానంలో లైట్లను ఉపయోగించండి. సువాసన కోసం అగరబత్తులు వెలిగించండి. మంచి సువాసన వల్ల మనసుకి ఆనందం కలుగుతుంది. అంతేకాదు మీకు టైం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. నచ్చితే లైక్ చేయండి.